నమస్తే, వెల్కమ్ టు స్పీ న్యూస్. నేను అనిల్. నేను సిరిసాగర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. 30 నుంచి 34% వేతనాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేతనాల పెంపుపై 80వ వేతన సంఘం సిఫార్సు చేసే అవకాశం ఉంది. 2026 జనవరి నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. సత్యసాయి జిల్లాలో పేరెంట్ టీచర్ మీటింగ్ ను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి టీచర్లు, పేరెంట్స్ తో మాట్లాడారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. సీఎం చంద్రబాబు టీచర్ గా మారారు. వనరులపై విద్యార్థులకు పాఠాలు బోధించారు. మంత్రి నారా లోకేష్ స్టూడెంట్స్ పక్కన కూర్చొని చంద్రబాబు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్నారు. కాకినాడ ప్రాంతంలో మరెన్నో పరిశ్రమలు వస్తాయని, అక్కడ శ్రీ సిటీ తరహాలో మరింత అభివృద్ధి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్వి మాధవ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో నిధులను మంజూరు చేసి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ఎనలేని సహాయం అందిస్తోందని మాధవ్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆయన నగరంలో ఉన్న పలువురిని కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత పైడా భావన ప్రసాద్ స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయంలో చేనేత జౌళి శాఖ టెస్కో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. శాఖ కార్యకలాపాలపై అధికారులతో సమీక్షించారు. గత సమీక్షలో ఇచ్చిన ఆదేశాలు, వాటి అమలుపై అధికారులు మంత్రికి వివరాలు సమర్పించారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం భర్తీపూర్ దత్తగిరి ఆశ్రమంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వర మహారాజ్ తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆశ్రమ ఆధ్యాత్మిక మాసపత్రికను దామోదర్ ఆవిష్కరించారు. వేడుకల్లో గురు పౌర్ణమి ప్రాముఖ్యతను పీఠాధిపతులు భక్తులకు వివరించారు. వేద పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులకు పాద పూజ నిర్వహించి ఆశీర్వచనం అందుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డులో నక్కపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీసీటీవీ కంట్రోల్ రూమ్, పోలీసు ఈవీ 2 వీలర్స్ ను హోంమంత్రి అనిత ప్రారంభించారు. హోంమంత్రి తన సొంత నిధులతో పాయకరావుపేట పట్టణం తాండవ జంక్షన్ నుండి ఎస్ రాయవరం మండలం ధర్మవరం వరకు 35 కిలోమీటర్ల మేర 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్ వారి సౌజన్యంతో మహిళల భద్రత కోసం 10 ఈవీ 2 వీలర్స్ ను కంపెనీ ప్రతినిధులు అందజేశారు. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వం పోలీస్ శాఖను నిర్వీర్యం చేసిందని చెప్పారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అనుకున్నామని, పాయకరావుపేట నియోజకవర్గంలో 32 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్క సీసీ కెమెరా 100 కళ్లతో సమానమని, పోలీసులు టెక్నాలజీ ఉపయోగించుకోవాలని చెప్పారు. గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, రాబోయే కాలంలో పోలీస్ శాఖ మరింత మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పారు. విశాఖపట్నం జిల్లా గొలుకొండ మండలంలోని ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ కు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు స్పీకర్ కు ఆహ్వానం పలికి సన్మానించారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ప్రధానంగా తల్లిదండ్రులకు విద్యపై అవగాహన పెంపొందించేందుకేనని చెప్పారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి గ్రామంలో పాఠశాల కమిటీ, గ్రామ పెద్దలు, నాయకులు నెలకొకసారి సమావేశమై పాఠశాల సమస్యలపై చర్చించవలసిన అవసరం ఉందని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఏఎల్పురం జడ్పీ హై స్కూల్ ను జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. శ్రీశైలంలో మూల నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీశైలం గ్రామదేవత అంకాలమ్మ దేవస్థానం తరపున ఈవో శ్రీనివాసరావు దంపతుల బోనం సమర్పించగా ఆలయ అర్చకులు అంకాలమ్మ అమ్మవారికి విశేష పూజాధికారాలు నిర్వహించారు. ఉదయం ఆలయ మహాద్వారం నుంచి శ్రీ స్వామి అమ్మవారి ఆలయ అర్చకులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు సాంప్రదాయబద్ధంగా నూతన పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, గాజులు, ఫలపుష్పాలు, నివేదన మొదలైన వాటితో అంకాలమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి విశేష పూజాధికారాలు జరిపి బోనం సమర్పించారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని బోనం సమర్పించినట్లు తెలిపారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు ఐఏడీ ఉజ్వల్ కుమార్ బెహరా తెలిపారు. రోజువారీ బొగ్గు ఉత్పత్తిలో భాగంగా 80,000 టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా వర్షంతో ఉత్పత్తి నిలిచిపోయినట్లు ఆయన తెలిపారు. బెల్లంపల్లి ఏరియా మైన్స్ కు రోజువారీ 2,40,00,000 రూపాయల నష్టం వాటిల్లగా మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఓసీపీలలో పని స్థలాల్లో బురదమయం కావడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సింగరేణికి భారీగా నష్టం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఆషాఢమాస సందర్భంగా శుభానంద సరస్వతీదేవి అమ్మవారు శాకంభవరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయాలైన శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారు శాకంభవరి అలంకరణలో భక్తులను కనువిందు చేశారు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 543 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది 24 మంది ఉండడంతో పాఠశాలలో సరిపడా మూత్రశాలలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు కోరుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అనేక మంది విద్యార్థినులు పాఠశాలకు వస్తారని, వాష్రూమ్కు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో 200 మందికి పైగా బాలికలు చదువుతుండగా బాలురకు ఒకటి, బాలికలకు ఒకటే బాత్రూమ్ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి సరిపడా మూత్రశాలను నిర్మించాలని కోరుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ ను విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజపు సిద్ధుని రూపొందించాడు. దీనిని చూసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపమిచ్చిన సిద్ధు గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పవన్ అతన్ని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. సిద్ధు రూపొందించిన గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. అతని ఆలోచనకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ ₹1,00,000 ప్రోత్సాహకంగా అందించారు. ఈ సైకిల్ పై సిద్ధుని కూర్చోబెట్టుకుని నడిపారు. సిద్ధుది విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస గ్రామం. తన ఇంటి నుంచి దూరంగా ఉన్న కాలేజీకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ సిద్ధు స్వయంగా ఒక బ్యాటరీ సైకిల్ ను రూపకల్పన చేశాడు. ఈ సైకిల్ 3 గంటల పాటు ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగలదని సిద్ధు పేర్కొన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లు విద్యా వ్యవస్థలోని కొత్త విప్లవానికి నాందిగా నిలవబోతున్నాయని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అన్ని విధాలుగా దెబ్బతిన్న పాఠశాల విద్యకు కొత్త ఊపిరిపోయడంతో పాటు దేశంలో ఆదర్శంగా నిలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. వినుకొండ 1వ వార్డులోని బాలికల ఉన్నత పాఠశాల నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గిన్నిస్ బుక్ రికార్డు దిశగా ఒకే రోజు 2 కోట్ల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. పీటీఎంతో పాటు ప్రతి శనివారం నైతిక విలువల బోధన, ఆటపాటలతో పిల్లల మానసిక వికాసానికి తోడ్పాటు అందిస్తూ నో బ్యాగ్ డే అమలు చేస్తున్నామన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల బాలికోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హాజరయ్యారు. సత్తెనపల్లి ఆర్డీఓ రమణకాంత్ రెడ్డి, డీఈఓ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ ఆనంద్ కుమార్, సత్తెనపల్లి ఎంఆర్ఓ చక్రవర్తి, డీఈఓ రాఘవేంద్రరావు తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ ముఖ్యమని, ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో ఎదగాలని కూటమి ప్రభుత్వం విద్యార్థుల కోసం డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు కూడా చేస్తుందని, విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్ అందిస్తుందని తెలియజేశారు. బాపట్ల జిల్లా కురిసపాడు మండలం మేదరమెట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పురుషోత్తం పాల్గొన్నారు. ముందుగా పాఠశాలలోని విద్యార్థినులు తమ తల్లులకు పూలతో పాదాభివందనం చేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలు, సెల్ ఫోన్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ వెంకట మురళి సూచించారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేశారు. త్వరలో హైవే రోడ్డు నుండి పాఠశాలకు సీసీ రోడ్ల ఏర్పాట్లు, స్కూల్లో బాలికల కోసం మదనపు గదులు, ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. పాఠశాలలో బాల బాలికలకు 452 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలోని రైతు వేదికలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం అందిస్తానని చెప్పారు. బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని తెలియజేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే కదలాపూర్ మండలంలోని తెగిపోయిన చెరువులకు మరమ్మతులు చేసినట్లు తెలిపారు. దేశంలో మత్స్య సంపద పెరగాలని, చేపల ఆరోగ్యానికి మంచిదని ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహాలు అందజేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె బిట్రగుంటలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పేద విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం ఆశయమని తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు బాగా చదివి జీవితంలో స్థిరపడాలని మంత్రి తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జనం, ప్రసాద వితరణ ఉత్సవ సమాప్తి ఘనంగా ముగిశాయి. పౌర్ణమి సందర్భంగా అమ్మవారు స్వర్ణ కవచ అలంకారంతో పాటు శాకాంబరి దేవిగా వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, పళ్లు, కూరగాయల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ముగింపు రోజున ఆలయ స్థానాచార్య శివప్రసాద్ అర్చకులు, వారు వైదిక కమిటీ, వేద పండితులు, అర్చక స్వాములు కలిసి సప్తపతి హాసనం, మహావిద్య పారాయణం, శాంతి పౌష్టిక హోమం, కుష్ముండా బలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ వికే షీనా నాయక్ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా కోడిమియాల మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల వివాదంపై కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి నుండి దృష్టి మరల్చేందుకు స్థానికంగా తమకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక రాజకీయ ప్రత్యర్థులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలపై తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు గోల్కొండ రాజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు చెంచా రాజకీయాలకు పాల్పడడం శోచనీయమన్నారు. సింహాచలం గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. 6 లక్షల మందికి పైగా భక్తులు వారి మొక్కులను తీర్చుకున్నారు. భక్తులు అంచనాకు మించి రావడంతో రాత్రి సమయం వరకు భక్తులకు సదుపాయాలు లేకుండా పోయింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ కట్టడి చేయలేక భారీ ఎత్తున వాహనాలను అక్కడే వదిలి కాలినడకన బయలుదేరారు. మంచినీటి కోసం జీవీఎంసీకు బిల్లు చెల్లించినా నీటి సదుపాయం కల్పించకపోవడంతో ఆలయ అధికారులతో జీవీఎంసీకు వాగ్వాదం జరిగింది. మరోవైపు ఆలయ అధికారులకు కొబ్బరి మొక్కులపై ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతులు సుబుందేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనం, వేద పండితులు తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం బంగారు పల్లకిలో ఊరేగించి మృతికను శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంపై ఉంచి మృతికోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబాకు ఉదయం లక్ష్మీ గణపతి హోమం, షిరిడి సాయి హారతి పూజ, అభిషేకాలు, అర్చనలు, భజనలు, పల్లకి సేవలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల విశ్వాసం ద్విగుణీకృతం చేసేందుకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దోహదం చేస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగైలంక మండలం బావదేవరపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్, అవనిగడ్డ జెడ్పీ హైస్కూల్లో మెగా పీటీఎం వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లులకు పాదపూజలు, ఉపాధ్యాయుల తల్లులతో చర్చ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు మొక్కలు పంపించేశారు. తల్లిదండ్రుల ఆటల పోటీలు నిర్వహించారు. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శాకంబరి దేవి అలంకరణలలో దర్శనమిచ్చిన అమ్మవారికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు సారే సమర్పించారు. అమ్మవారికి కూటమి నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి మద్దతు తెలుపుతూ కేయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డికి కేయూ విద్యార్థి సంఘాలు వినతిపత్రం వచ్చాయి. గతంలో సిఆర్పీఎఫ్ బెటాలియన్కు 10 ఎకరాలు కేటాయించిన భూమిలో నిర్మాణానికి తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మిస్తే అనేక మంది పేద విద్యార్థులు చదువుకునే వీలుంటుందని, కొన్ని విద్యార్థి సంఘాల వెనుక రాజకీయ పార్టీలు ఉండి వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు పాలక మండలి పాఠశాల నిర్మాణాన్ని స్వాగతించాయి. పాలక మండలి నిర్ణయానికి విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలను త్వరితగతిన పూర్తి చేసి పేద పిల్లలకు విద్యను అందించాలని కోరారు. ఖానాపూర్లోని కేరళ హైస్కూల్కు చెందిన స్కూల్ బస్ నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదానికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పాఠశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు. స్కూల్ బస్ కి ఎలాంటి పత్రాలు లేకున్నా బస్ ని రోడ్డుపై తిప్పుతూ పిల్లల ప్రాణాలతో కేరళ స్కూల్ యాజమాన్యం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. బస్సుకు ఫిట్నెస్ లేకపోవడం వల్లే లైసెన్స్ లేని వారితో డ్రైవింగ్ చేయిస్తూ పిల్లల ప్రాణాలను లెక్క చేయకుండా సదరు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఎంఈఓ సంధ్యారాణి స్కూల్ ను సందర్శించి వారి వద్ద నుండి స్కూల్ బస్సుకు సంబంధించిన పత్రాలు అలాగే వెహికల్ కు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఎంఈఓ మాట్లాడుతూ స్కూల్ బస్సు ప్రమాదంపై విచారణ చేశామని, డీఈఓకు నివేదిక అందిస్తామని చెప్పారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తారు. తనపై వచ్చిన ల్యాండ్ కబ్జా కథనాల్లో వాస్తవం లేదని జనసేన నాయకులు కిలారి రోషే వెల్లడించారు. గుంటూరులోని ఆయన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు చేయించే వాళ్లను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. చట్టపరంగా వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆ స్థలాన్ని 2013లో తాను 30 ఏళ్లకు లీజుకు తీసుకున్నానని చెప్పారు. 2015లో సినిమా థియేటర్ కట్టుకునేందుకు మున్సిపాలిటీ అనుమతులు కోరానని చెప్పారు. ఈ స్థలంపై ప్రతిసారి వివాదం చేస్తున్న గుమ్మడి రాజారావుతో పాటు తనను కమిషనర్ పిలిచి డాక్యుమెంటు, కోర్టు ఇచ్చిన జడ్జిమెంటు కాపీని కమిషనర్ పరిశీలించారని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ల్యాండ్ తనదని గుమ్మడి రాజారావు నిరూపించుకోలేకపోయాడని చెప్పారు. ప్రతిసారి లీజుకు తీసుకున్న తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన మరో మహత్తర కార్యక్రమం బడి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ అన్ని బడులలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గణపవరం గ్రామంలోని శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక యువత భవిష్యత్తు కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకొని అన్ని రంగాలలో రాణించాలని కోరారు. స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని పుల్లారావు అభినందించారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి జరుగుతున్న గిరి ప్రదక్షిణలు ఈ నెలలో 30వసారి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించగా ఈ గిరి ప్రదక్షిణకు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మారాం మహారాజు నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో 3000కు పైగా భక్తులు 8 కిలోమీటర్ల దూరం కొండ చుట్టూ నడుచుకుంటూ శ్రీరామ నామస్మరణతో ఆంజనేయ జపం చేశారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ మార్గం 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్నడూ ఎండని సీతమ్మ బావిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సురేష్ ఆత్మారావు మాట్లాడుతూ ఈ గిరి ప్రదర్శనకు రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడెం వద్ద కారు ఇంజన్లో మంటలు చెలరేగడంతో కారు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన గత రాత్రి కేశంపేట మండలం పరిధిలో చోటు చేసుకుంది. ఫరూక్ నగర్ మండల పరిధిలోని గంట్లవెల్లి గ్రామానికి చెందిన మిద్దె కృష్ణయ్య తన షిఫ్ట్ డిజైర్ కారులో పాపిరెడ్డిగూడ గ్రామ శివార్లోని బిల్డింగ్ బ్లాక్స్ వెంచర్ నుండి గ్రామానికి కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజన్లో మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన కృష్ణయ్య చాకచక్యంగా కారు దిగి ప్రాణాలను దక్కించుకున్నాడు. అనంతరం ఫైర్ స్టేషన్ సమాచారం అందించాడు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. విషయం తెలుసుకున్న కేశంపేట పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని లక్ష్మీపురం రహదారి వైపున గంజాయి రవాణా చేస్తున్న 3 యువకులను అరెస్టు చేసినట్లు కల్లూరు ఏసీపీ రఘు తెలిపారు. కల్లూరులో స్థానిక ఎస్ఐ హరిత తన సిబ్బందితో పెట్రోలింగ్ చేసిన క్రమంలో లక్ష్మీపురం రహదారి వైపున పిఎస్సిఎస్ కార్యాలయం వెనుక చెరువు కట్ట వద్ద 3 యువకులు అనుమానాస్పదంగా ఉండగా పోలీసు వాహన సైరన్ విని 2 ద్విచక్ర వాహనాల మీదకు పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిలో కల్లూరుకు చెందిన ఎస్ హమీద్, మనుగురుకు చెందిన హబీబ్ పాషా, మీడియం గోవింద్ ఉన్నారని తెలిపారు. ఈ 3 గంజాయి తాగడానికి అలవాటు పడి ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాకు వెళ్లి అక్కడ సన్నీ అనే వ్యక్తి వద్ద 1 కేజీ గంజాయి 3500 కొనుగోలు చేశారని చెప్పారు. వారి వద్ద నుంచి 822 గ్రాముల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు, 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు చెప్పారు.
హెచ్సీ అక్రమాలపై సిఐడి మరో ముందడుగు వేసింది. హెచ్సీ అక్రమాలపై సిఐడి కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. అయితే ఈ కేసులో A1గా హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, A2గా శ్రీనివాసరావు, A3గా సునీల్ కాంటే, A4గా శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, A5గా రాజేందర్ యాదవ్ సతీమణి జి కవిత ఉన్నారు. కాగా ఇప్పటికే వీరిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. సంతకాలు ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించి నిధులు దుర్వినియోగం చేశారని సిఐడి పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం టార్గెట్ గా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో ఫేస్బుక్ లో నకిలీ ఖాతా కనిపించింది. గుర్తించిన టీటీడీ విజిలెన్స్ టీమ్ అండ్ పోలీసులు ఈ ఖాతా నుండి టీటీడీకి సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం చేశారా, ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే కోణంలో విచారిస్తున్నారు. నిఘా పెట్టిన విజిలెన్స్ విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది. అదేవిధంగా టీటీడీ అధికార వెబ్సైట్, యాప్ మినహా ఇతర వాటిని నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ సూచనలు చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు లేఖ రాశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40% కోట ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీలు కూడా ప్రజల చేతనే ఎంపికయ్యారని, తాము కూడా ప్రజాప్రతినిధులే అని లేఖలో పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా 17 మందికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారుల ఎంపిక పెరగడానికి ఈ అవకాశం ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా వినియోగిస్తున్నందుకు పేద ప్రజలకు మరింత న్యాయం జరుగుతుందని రఘునందన్ రావు అన్నారు. గతంలో ఎంపీగా కూడా పనిచేసిన సీఎం వెంటనే నిర్ణయం తీసుకుంటానని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గాజుల మల్కాపురం రహదారిని వారం రోజుల క్రితం నిర్మించారు. 82 లక్షలతో నిర్మించిన ఈ రహదారి నాణ్యతను చూసి వాహనదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. నాసిరకం పనులతో గత్తెదారు జేబులు నింపుకోవడంతో తారు ఎక్కడికక్కడ పైకి లేస్తోంది. రహదారికి ఇరువైపులా మట్టి పోయకపోవడంతో చివరి భాగాల్లో కేకు మాదిరిగా తయారైంది. గ్రామస్తులు నాసిరకం పనులు చేసిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో ఆటో వాళ్ళ ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. ఎమర్జెన్సీ సైరన్ దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ప్రమాదకరంగా ఆటో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి మూర్ఖులపై పోలీస్ శాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమర్జెన్సీ సైరన్ దుర్వినియోగం చేయడమే కాకుండా పోలీసులు తనను పెట్టుకోమన్నారని, అహంకారం ప్రదర్శిస్తున్నారని ప్రయాణికులు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన వనస్థలిపురం సీఐ ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం గణనాథుని ఆలయంలో ఘోర అపచారం చోటు చేసుకుంది. స్వామివారికి పాడైన పాలతో అర్చకులు అభిషేకం చేశారు. నిలువెత్తు నిర్లక్ష్యంతో స్వామివారి పట్ల అధికారులు మూర్ఖంగా ప్రవర్తించారు. దీంతో ఆలయ అధికారులను భక్తులు నిలదీశారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం ఎన్నో రకాల అభిషేకాలు అందుకుంటున్న స్వామివారికి ఇలాంటి నిర్లక్ష్య వైఖరి చూపడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు. వెంటనే కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. గతంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ విధులు నిర్వహించారు. మద్యం పాలసీ రూపకల్పన, రెవెన్యూ లాంటి పలు అంశాలు పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఖజానాకు ఆయన నష్టం కలిగించారని అభియోగాలున్నాయి. దీంతో సిట్ విచారణకు రావాలని తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి వెళ్లారు. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు రిలీఫ్ రద్దు చేయాలంటూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రభాకర్ రావుకున్న మినహాయింపులు రద్దు చేయాలని కోరనున్నారు. ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ భావిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును 5 సార్లు సిట్ విచారించింది. 40 గంటల విచారణలో ఎలాంటి సమాచారం ప్రభాకర్ రావు చెప్పలేదు. తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. నిర్మల్లో యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తానూరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. అంతేకాదు యూరియా బస్తాలు వస్తాయన్న సమాచారంతో ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడలేక చొప్పులను వరుస క్రమంలో పెట్టారు. హంగిర్గా సొసైటీ అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి.
హోర్డింగ్ల ఏర్పాటులో రేవంత్ సర్కార్కి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలని సూచనలు చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఎల్ఈడీ హోర్డింగ్లను తొలగించాలన్న జీవో 68ని రద్దు చేయాలని తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్తో సహా 53 ప్రకటన సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. వీటిని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారించారు. ఈ అంశంపై ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం పరిష్కారం చూపలేదని పిటిషనర్ల తరపు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. హోర్డింగ్ల విషయంలో అందరికీ ఒకే అనుమతి వర్తించేలా ఆదేశించాలని కోరారు. కొత్తగూడెం జిల్లా మనుగురులోని మీ సేవా కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. ఫ్యాన్ ఎప్పుడు ఊడిపోతుందో, భవనం ఏ క్షణాన కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సేవా కేంద్రంలోని విష సర్పాలు కూడా వచ్చాయనే టాక్ కూడా వినబడుతోంది. దీంతో మీ సేవా కేంద్రం భవనంలోకి అడుగు పెడదామంటే జనం భయాందోళన చెందుతున్నారు. మరోవైపు తమ పనులు ముగించుకుంటే చాలని మీ సేవా కేంద్రానికి వస్తున్నట్లు చెప్తున్నారు. అటు కొత్తగూడెం జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మీ సేవా కేంద్రానికి మరో భవనమో లేక కొత్త బిల్డింగ్ అయినా నిర్మించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక మలుపు తిరిగింది. 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటి మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు PMLA కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.